హలో హాయ్ అండి నమస్తే అంతా ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే సూపర్ గా ఉన్నా మీరు అంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే మీషో సారీస్ కలెక్షన్ అండి అద్దరిపోయిన ఆసమ్ కలెక్షన్ అండి. తప్పకుండా మీకు కూడా నచ్చేస్తుంది. జస్ట్ లైక్ రెప్లికా పట్టు సారీస్ లాంటి కలెక్షన్ అన్నమాట. తక్కువ బడ్జెట్ లో మంచి పట్టు సారీ కలెక్షన్ కావాలంటే ఈ కలెక్షన్ మీ గురించేనండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, జెరీ క్వాలిటీ ఏంటి, అసలు చెప్పడం మీరు చూసియండి. చాలా బాగుంది అన్నమాట కలెక్షన్ అయితే. ఇదే మీకు నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పినట్టే డిస్క్రిప్షన్ లింక్స్ తో పర్చేజ్ చేసుకోవచ్చు. సారీస్ మనకి 550 నుంచి స్టార్ట్ అవుతుందండి. సారీ ప్రైజెస్ కి సారీకి అసలు రిలేషన్ లేదన్నమాట. అలాగుంది. తప్పకుండా మీకు కూడా నచ్చేస్తుంది అనుకుంటున్నానండి. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది అమెజాన్ కలెక్షన్ అండి. చాలా బాగుంది. మంచి ప్రైస్ లో మనకి అవైలబుల్ ఉంది ప్రెసెంట్ అమెజాన్ లో అయితే. చాలా వరకు రీల్స్ అయితే నేను ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తాను అనమాట ఈ మధ్యన. దీనికి లింక్ కావాలంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లోని పెట్టాను. మీరు చెక్ చేసి తీసుకోండి. స్పెషల్లీ ఈ కుర్తా సెట్ అయితే కొంచెం యూనిక్ ప్యాటర్న్ గా ఉందన్నమాట. ఇలా వీనెక్ వచ్చి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. స్లీవ్స్ చూసారా కొంచెం బెల్ హ్యాండ్స్ వచ్చింది అనమాట. ఇది కొంచెం సెమీ అనార్కలి టైప్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి కుర్చీ లాగా వచ్చింది అనమాట. చాలా బాగుంది. కొంచెం యూనిక్ ప్యాటర్న్ ఉంది. మంచి ఫ్యాబ్రిక్ తోటి మంచి ప్రైస్ అయితే అవైలబుల్ గా ఉంది. కుర్తాకి స్లీవ్స్ చూసారా అక్కడ చిన్న లేస్ వర్క్ కూడా వచ్చిందండి. సేమ్ ఇలాగే మనకి సైడ్ న కూడా వచ్చింది అనమాట. చాలా బాగుంది. నేను ఫుల్ పిక్ కూడా పెడతాను ఒకసారి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్స్ పెడతాను, చెక్ చేసి. ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలి ఇలా కుర్తా సెట్స్ లో అంటే ఇన్స్టా పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేసి తీసుకోండి. మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. స్టార్ట్. కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి ఎంత బాగుందంటే అసలు తక్కువ ప్రైస్ లో మంచి పట్టు శారీ ఎవరికైనా కావాల్సి ఈ శారీ తీసుకొచ్చండి. అంత బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా కలర్ చూసారు బ్లాక్ ఇంకా పీచ్ కలర్ అండి. చాలా రేర్ కలర్ కాంబినేషన్. అంటే మన శారీ 2 కలర్స్ వస్తుంది అనమాట. అలాగే దీని జెరీ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. శారీ అంతా మనకి ఇలా బుట్టి వస్తుంది. ఇలాగ పై వైపు కింద వైపు సేమ్ ఇదే జెరీ అనమాట. చాలా బాగుంది. పర్సనల్ గా నాకు ఈ శారీ బాగా నచ్చిందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట. ఈ శారీకి సగం మనకి బ్రోకెట్ ఫ్యాబ్రిక్, సగం సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. అలాగే ఇక్కడ అంతా మనకి బ్లాక్ మీద బుట్టి వస్తుంది. ఇంకా సగానికి వచ్చినప్పటికి ఇది మనకి కొంచెం బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వేరు, ఈ ఫ్యాబ్రిక్ వేరు. నీస్ నుంచి ఒక కలర్, నీస్ పై నుంచి ఒక కలర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ గా ఉంది. జెరీ క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి. చూసారా ఎంత బాగుంది. చాలా బాగుంది. ఇంత జెరీ ఉన్న శారీ లైట్ వెయిట్ ఉందన్నమాట. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. పీచ్ కిందకు వస్తుందో బ్లాక్ కిందకు వస్తుందో నాకైతే ఐడియా లేదు. మన పళ్ళు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. పీచ్ కలర్ పైకి వస్తుందండి, బ్లాక్ కిందకి వెళ్తుంది. కొంచెం లైట్ కలర్ పైకి ఉంటేనే శారీ బాగుంటుంది కూడా. ఇలాగ వచ్చింది అనమాట. ఇది శారీ పళ్ళు అండి. పళ్ళు అయితే ఇలాగ వచ్చింది. విత్ బ్యూటిఫుల్ టెజల్స్ ఇలాగ వచ్చింది అనమాట. ఇది మనకి శారీ ఒరిజినల్ కలర్ అండి. బ్లాక్ పీచ్ ఇలాగ వచ్చింది. మీరు జరీతో చూడకుండా చూస్తే మీకు ఒరిజినల్ కలర్ తెలిసిపోద్ది. చాలా బాగుంది అండి. ఆసమ్ కలెక్షన్. అసలు మిస్ చేసుకోకండి. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అండి. శారీ మొత్తం ఇలా ఉంది. రెండేపు సేమ్ సైజ్ జెరీస్ అండి. జెరీ పై వైపు కింద సేమ్ జెరీ లెంత్ ఉంది. 10 ఇంచెస్ జెరీ లెంత్ ఉంది. ఈ శారీ అంతా ఇలా అనమాట. ఇది కొంచెం మనకి బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్, పీచ్ కలర్. కిందదేమో సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇంకా బుట్టి వచ్చింది. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్. రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చింది అనుకుంటానండి. మొత్తం శారీ ఎండ్కైతే మనం ఇలాగ వచ్చేసాము. ఎక్స్ట్రాగా బ్లౌజ్ అయితే ఏం లేదు. శారీ లెంత్ చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది. శారీ మొత్తం అయితే ఇలా ఉందండి. పై వైపు మనకి పీచ్ కలర్, కింద వైపు ఇలా బ్లాక్ వచ్చి బూటీ వస్తుంది. చాలా బాగుంది. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉందండి. అంటే బ్లాక్ కామన్ ఉంటే మనకి పీచ్ కలర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. శారీలో బ్లౌజ్ తీయకపోతేనే బెస్ట్ అండి. ఇలా శారీ చేసుకుని బ్లాక్ ఆర్ పీచ్ కలర్, బ్లాకే బాగుంటుంది. ఎందుకంటే పైన పీచ్ వచ్చింది కదా, సో బ్లాకే బాగుంటుంది. మన దగ్గర ఏదైనా బ్లాక్ బ్రోకెట్ టైప్ బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి శారీ అయితే. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. కలెక్షన్ అయితే కొంచెం ట్రెండీ కలెక్షన్ అండి. ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో నడుస్తున్న కలెక్షన్ ఇది. డ్యూయల్ కలర్ తో వచ్చిన శారీ చాలా బాగుంది. ఎవరికైనా కావాల్సిన మాత్రం నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. పీచ్ ఇంకా బ్లాక్ కలర్. ఇలాంటి కలర్ చాలా రేర్ గా మనకు దొరుకుతుంటది కదా. ఇది పళ్ళు సేమ్ అంతా ఒకేలాగా ఉంది. మనకి కొంచెం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వచ్చింది పళ్ళు దగ్గర అంతే. లెహంగా స్టిచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, శారీకైనా బాగానే ఉంటుంది. అంటే మొత్తం ఒకేలా వచ్చింది కదా, లెహంగాకైతే మనకి కలిసి వస్తుంది అనమాట. ఇలా వస్తుందండి శారీ కట్టుకుంటే. అద్దరిపోయిందండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. క్వాలిటీ ఎంత బాగుందో అద్దరిపోయిందండి. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలెక్షన్. శారీకి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్. ఇది బ్రోకెట్ ఫ్యాబ్రిక్ కదా, ఇది కూడా చూసేయండి ఒకసారి. ఇది కొంచెం మనకి బ్రోకెట్ టైప్ వచ్చింది అనమాట. ఇలా వచ్చింది. కింద వైపు ఏమో మనకి కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, ఇవి మీషో శారీస్ కాదు మీరు నమ్మాలంటే మీరు నెక్స్ట్ టైం వ్లాగ్ చేస్తున్నప్పుడు అన్బాక్సింగ్ చేసి చేయండి, అప్పుడు మేము నమ్ముతాము అని. మీకు నమ్మించడం ఏంటండి, మీరు నమ్మాలంతే. పలాని యూట్యూబర్ బాగా మనకి జెన్యున్ చూపిస్తున్నారు అని మీరు నమ్మాలి. నమ్మించడానికి మేమేం చేయమండి. ఎందుకంటే ఏది జెన్యున్గా ఉందో అదే తీసుకొస్తాం. నేనే కాదు, ఏ బ్లాగర్ అయినా. అలాగే నేను పర్సనల్గా అయితే ఏ యాప్లో తక్కువ ప్రైస్ ఉందో అది మీకు ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను అన్బాక్సింగ్ ఎందుకు చేయలేనంటే, నేను పెట్టిన ఐటమ్ వచ్చిందో లేదో నాకు డెలివరీ చెక్ చేసుకుంటాను. ఇంకోటి చెక్ చేసినా కూడాను
అది కంటితో చూసింది వేరేగా ఉంటది. యాప్‌లో చూసింది వేరేగా ఉంటది. టచ్ చేసి చూస్తే వేరేగా ఉంటది కదా! సో, ఓపెన్ చేసేసి నేను ఫస్ట్ చూస్తానన్నమాట. నేను పెట్టిన శారీ వచ్చిందా లేదా? క్వాలిటీ బావుందా లేదా? ఓకే. ఇది మనకి రీజనబుల్ ప్రైసా కాదా? అన్నీ చూసాక, అన్ని చెక్ చేసుకున్నాక నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. మీతో షేర్ చేసుకుంటాను. సో, అందుకే అన్బాక్సింగ్ నేను చేయలేను సిస్టర్. మీరు నమ్మడం, నమ్మకపోవడం తర్వాత మీ చాయిస్ మాట. మీ ఇష్టం. ఇవైతే మీషో శారీసేనండి. అదనమాట విషయం. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి మంచి రెడ్ కలర్ శారీ అండి. సేమ్ నేను వేస్తున్నాను కదా రెడ్ కలర్ డ్రెస్ అదే మాట. మిర్చి రెడ్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. ఇలా సిల్వర్ జెరీ వచ్చింది శారీ అంతాను. మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. అసలు పట్టు శారీ లాగా ఉందండి. టచ్ చేస్తే ఎంత బాగుందో. అంటే మొత్తం అన్ని కొత్త కలెక్షన్ అండి. అసలు ప్రెసెంట్ ఉన్న ట్రెండీ కలెక్షన్ అనమాట. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఆ డ్రెస్ కంటే ఇది కొంచెం బ్రైట్ గా ఉంది. కొంచెం ఇది ఏంటంటే మనకి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ మాట. ఇది పట్టు టైప్ ఫ్యాబ్రిక్ కదా, అందుకే ఈ షైనింగ్ ఆ కలర్ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది అసలు. దానికి సిల్వర్ జెరీ వచ్చింది కదా, చాలా బాగుంది. బార్డర్ ఏమో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. పై వైపు బార్డర్ కింద వైపు బార్డర్ డిఫరెంట్ ఏంటంటే ఒక వైపు మనకి గ్రీన్ ఫ్లవర్ వచ్చింది, ఒక వైపు ఏమో ఇలా పింక్ ఫ్లవర్ అది వస్తుంది అనమాట. జెరీకి ఇలా ఒకవైపు పింక్ ఫ్లవర్, ఒకవైపు గ్రీన్ ఫ్లవర్. శారీకి మనకి స్టార్టింగ్ బ్లౌజ్ వచ్చిందండి. మంచి సిల్వర్ రెడ్ మీద సిల్వర్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్ తో 1 మీటర్ వరకు అయితే ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. బార్డర్స్ శారీ బార్డర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కదా. ఇది మనకి ఇలా బ్రోకెట్ టైప్ ప్యాటర్న్ వచ్చిందండి. స్లీవ్స్ కి అయితే రెండు వైపున సేమ్ అలాగే వచ్చింది. బ్లౌజ్ కి బ్రోకెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. క్వాలిటీ అస్సం కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంది. ఇది మనకి పళ్ళు, శారీ పళ్ళు. ఇక్కడ నుంచి శారీ అయితే స్టార్ట్ అవుతుంది. శారీకి పళ్ళు కూడా మొత్తం మనకి సిల్వర్ జెరీ అన్నమాట వచ్చింది. శారీ అంతా బుట్టి ఏంటంటే కొంచెం లీఫ్ డిజైన్ అనమాట. కొంచెం పెద్దగానే వచ్చిందండి. ఇలా వచ్చింది డిజైన్. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్ అండి. మనకి బ్లౌజ్ స్టార్టింగ్ లో ఇచ్చారు కదా, అండ్ శారీ ఎండ్ పార్ట్కి వచ్చాం. బ్లౌజ్ మనకి స్టార్టింగ్ లో ఇచ్చారు కదా, ఇలా ఉంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది జెరీ శారీ బట్ ఇలా ఫాల్ అయిపోయిన టైప్ శారీ మాట. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. పేపర్ టైప్ ఉందండి. చాలా బాగుంది. అవసరం కలెక్షన్. అసలు ఈ ప్రైస్ కి శారీస్ అంటే అద్దరిపోయిన కలెక్షన్. చూసిన వీనైతే ఆర్డర్ పెట్టేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకుండా ముందు. శారీకి ఇది ఫ్రంట్ వైపు కదా, ఎంత జెరీ బూటీ ఉందా. బ్యాక్ సైడ్ చూడండి, ఏ బుటీకి అదే ఉందన్నమాట. మధ్యలో మనకి థ్రెడ్స్ లాగా ఏం పైకి రాలేదు. చాలా నీట్ గా ఉంది. బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. ఆసమ్ కలెక్షన్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉన్నది. మీకు ఏ కలర్ కంటే కలర్ తీసుకోవచ్చు. రెడ్ అయితే అదిరిపోయిందండి. రెడ్ కి సిల్వర్ వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. అవసరంగా ఉంది. సెట్ చేసేద్దాం. ఈరోజు మన కలెక్షన్ లో లీస్ట్ ప్రైస్ శారీ అండి. కొంచెం జామ్ధాని డిజైన్ లో వచ్చిందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి కాటన్ టిష్యూ వచ్చిందండి. ఎంత బాగుందంటే శారీ ప్రైస్ కి శారీకి రిలేషన్ లేదన్నమాట. అంత బాగుందండి. జస్ట్ 550 ఎంత పడుతుంది ఈ శారీ. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. బట్ ఈ కలర్ చూసారా, మంచి కొంచెం మెజెంటా టైప్ కలర్ అయితే వచ్చింది. చాలా బాగుంది. దానికి వైట్ కలర్ వచ్చింది అనమాట. ఇదంతా కొంచెం మనకి జామ్ధాని డిజైన్ లో వచ్చింది. జామ్ధాని సైడ్ శారీస్ మీకు ఐడియా ఉందా? ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట. మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. అయితే డిజైన్ తో మనకి పోచన్పల్లి కనబడుతుంది. అక్కడ మనకి జామ్ధాని అని ఇచ్చారు. సో అందుకనే తీసుకున్నాను ఎలాగుందో కలెక్షన్ చూద్దామని. శారీ ఓపెన్ చేసేద్దామంటే చాలా లైట్ వెయిట్ అండి. అసలు పేపర్ లా ఉంది. ఎంత లైట్ వెయిట్ గా ఉందో. ఇదేంటి కాటన్ టిష్యూ అని చెప్పారు, బట్ మనకి టచ్ చేస్తే కాటన్ టైపే అనిపిస్తుంది. చూడడానికి అయితే కొంచెం షైనీగా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగే అనమాట. శారీకి ఇది స్టార్టింగ్ పార్ట్ అండి. పళ్ళు అనుకుంటాను. ఇలాగా టెజల్స్ వచ్చింది. మొత్తం మీరు ఒకేలా ఉంది అనుకుంటాను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. శారీకి బార్డర్ లో ఈ డిజైన్ వచ్చిందండి. మనకి పోషన్పల్లి టైప్ డిజైన్ వచ్చింది. జామ్ధాని అని ఇచ్చారు. మరి శారీ అంతా ఇలా బుట్టి వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళుకి ఇలా మనకి లైన్స్ లాగా వచ్చింది అనమాట. ఇలా స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది. ఇది రెండు వైపున సేమ్ ఇదే బార్డర్ డిజైన్. పై వైపున కింద వైపున ఇదే డిజైన్ అయితే వచ్చింది అనమాట. శారీ చూసారు ఎంత లైట్ వెయిట్. అసలు చాలా బాగుందండి ఈ ప్రైస్ కి శారీ. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కలెక్షన్ మొత్తం చాలా బాగుంది. రెండు శారీస్ కూడా సూపర్ ఆసమ్ శారీ. ఈ ప్రైస్ కి శారీ అయితే అసలు వదులుకోకండి. ఇందులో చాలా కలర్స్, మంచి కలర్స్ ఉంది. మంచి బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, మెరూన్ ఉన్నది. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా బ్లౌజ్ మనకి రన్నింగ్ అనుకుంటానండి. మొత్తం ఇదే కంటిన్యూస్. మనం ఎండ్ పార్ట్కి వచ్చాము. శారీ అంతలా బూటీ వచ్చి ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అద్దరిపోయిన ఫ్యాబ్రిక్, ఎవరికైనా నచ్చేస్తుంది. ఈ శారీ ఫ్రంట్ వైపు కదా, ఇది బ్యాక్ సైడ్. వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత నీట్ వీవింగ్, ఇంత మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మీరు ఈ సమ్మర్లో ఇది వాడియవచ్చు, ఏ ఒకేషన్కైనా వాడియవచ్చు. అసలు శారీ ఫ్యాబ్రిక్ నాకు అర్థం కావట్లే. అసలు శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. ఏ క్లైమేట్లో అయినా మనం ఇది క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఉన్నది. చాలా బాగుంది తక్కువ ప్రైస్కి. దీనికి కొంచెం గింజి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదనుకుంటానండి.
ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కొంచెం కొంచెం లైట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో. బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్లోనే వచ్చింది. నేను ఇందాక బ్లాక్ సారీ కూడా మెజర్ చేయలేదు కదా, ఇది కూడా మెజర్ చేసి చూసేద్దాం, అది కూడా మెజర్ చేసి చూసేద్దాం. రెండింటికి బ్లౌజెస్ అయితే మనకు రన్నింగ్లోనే వచ్చిందండి. సారీ అయితే అద్దరిపోయిందండి. ఆసమ్ కలెక్షన్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. మంచి కలెక్షన్, మిస్ చేసుకుంటే మనం చాలా బాధపడతారు తర్వాత. చాలా బాగుందండి, మంచి ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉంది, స్టాక్లో కూడా ఉన్నది. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రీవియస్ వీడియోలో బ్లూ శారీ కూడా మళ్ళీ స్టాక్లోకి వస్తే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. శారీ అయితే పెద్దగానే వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ ఉందనుకుంటాను, 4 ఫోల్డింగ్ చేశాను, ఇంత పెద్దగా వచ్చింది. బ్లౌజ్ ఉంది, బట్ బ్లౌజ్ తీయకండి. ఇలాగా ఏముంది, మొత్తం ఒకటే డిజైన్ కదా, బ్లౌజ్ తీసినా బాగోదు. మెజెంటా కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుని, అదర్వైజ్ సిల్వర్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఈ కలర్ బెస్ట్ ఏమో, మెజెంటా కలర్ బెస్ట్ ఏమో. శారీ అయితే సూపర్ కలెక్షన్ అండి, అది కూడా చూసేద్దాం ఒకసారి. మెజర్ చేసి 4 ఫోల్డింగ్ చేశాను, 1 2 3 4 ఫోల్డింగ్ చేశాను కదా. శారీ లెంత్ అయితే ఇలా వస్తుంది, చాలా పెద్ద శారీ అండి. బ్లౌజ్ ఉంది ఇందులోని, బట్ బ్లౌజ్ తీయకండి, బ్లాక్ బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకోండి. పెద్ద శారీ వచ్చింది, బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది అనమాట. చెప్పినట్టు బ్లాక్ బ్లౌజ్, పీచ్ కలర్ బ్లౌజ్ బాగోదు, బ్లాక్ బ్లౌజే బాగుంటుంది. అండ్ దానికైతే రెడ్ కలర్ శారీకి అయితే మనకి రెడ్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, సిల్వర్ జెర్తో చాలా బాగుంది. ఆ శారీకి ఆ బ్లౌజ్, దీనికి బ్లాక్ బ్లౌజ్, దానికైతే మెజెంటా బ్లౌజ్ అనమాట ఈ శారీకి. టోటల్ 3 శారీస్ మీతో నేను షేర్ చేసుకున్నాను, అన్ని అదిరిపోయిన శారీస్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. మీకు నచ్చితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లింక్స్ ద్వారా దొరకకపోతే పక్కన స్క్రీన్ మీద నేను స్క్రీన్ షాట్ పెడతాను, అందులో కోడ్స్ ఉంటాయి, దాని ద్వారా సర్చ్ చేసుకోండి. కోడ్స్ ద్వారా సర్చ్ చేసుకుంటే అంటే ఏదైనా ఒక నంబర్ మీరు ఇటువంటి పెట్టినా మీకు వేరే ప్రోడక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకే లింక్స్ ద్వారా తీసుకోండి అని చెప్తుంటాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ శారీస్లోని 3 శారీస్లోని డిఫరెంట్ ప్రైజెస్తో శారీస్ ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంది. మీరు తీసుకుంటే చాయిస్ మీది, ఎందుకంటే మన 7 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి. కానీ మీరు అన్నిసార్లు రిటర్న్ చేసుకోవడం ఎందుకంటే నేను పెట్టిన లింక్స్ ద్వారా తీసుకోండి, మీకు ఎగ్జాక్ట్ నేను చెప్పిన ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.